అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం రోజు చేసుకుంటారు. ఆ రోజు కుదిరిన వాళ్ళు మిగతా శుక్రవారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలాగే ఈ వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నాడు ముత్తైదువులందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. కానీ వరలక్ష్మి వ్రతం కథ మాత్రం చాలామందికి తెలియదు. అందులోని చారుమతి గురించి కూడా తెలియదు. మరి మీకు తెలుసా? చారుమతికి లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు ప్రసాదించిన విధంగా మిమ్మల్ని కూడా కరుణించాలంటే ఈ వ్రత కథ మీరు వినాల్సింది ఖచ్చితంగా. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ అమ్మవారి వరలక్ష్మి వ్రత కథని మనం తెలుసుకుందాం ఇప్పుడు. సకల పురాణాల్లోని కథలు సమగ్రంగా తెలిపిన ఒక మహర్షి సుతుడు. అతడు నైమిశారణ్యంలో శనకాదిక మహామునులను కోరిక మేరకు అనేక పురాణ కథలను వివరించేవాడని ప్రాచీన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అలా చెప్పిన కథలో అనేక వ్రత కథలు కూడా ఉన్నాయి. అందులో వరలక్ష్మి వ్రత కథ కూడా ఒకటి. ఇంతకీ ఆ కథ ఏమిటో మనం సవివరంగా తెలుసుకుందాము ఈ వీడియోలో. కథ ఏంటంటే, పూర్వం శనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు. లోకోపకారం కోసం కోరి ఆ వ్రతం గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు పరమేశ్వరుడు. ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తున్నారు. ఆ సమయంలో పార్వతీదేవి పరమేశ్వర్ని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది సంతానాన్ని కలిగి ఉండేందుకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరుతుంది. అందుకు ఆ త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా మహిళలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది. అదే వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసం 2వ శుక్రవారం నాడు ఆచరించడం మంచిది అని చెప్పి శివుడు చెప్తాడనమాట పార్వతీదేవికి. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలో సవివరంగా చెప్పండని కోరుతుంది. అప్పుడు శివుడు, కాత్యాయిని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి మరియు వినయ విధేయతలు, భక్తి గౌరవములు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకొని అత్తమామల సేవలో తరించి ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకరోజు రాత్రి సమయంలో చారుమతి కలలో కనిపించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని, కోర్కెలు నెరవేరుస్తానని చెప్పి అంతరార్థమయ్యింది వరలక్ష్మీదేవి. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపాకటాక్షాలు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతున్నారు. నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని పరిపరి విధాలుగా వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే మేల్కు వచ్చింది చారుమతికి. అలా మేల్కొన్న చారుమతి అదంతా కల అని గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. చారుమతి కల గురించి విన్న పురంలోని మహిళలు వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూడసాగారు. అలా ఎదురు చూస్తుండగానే శ్రావణ శుక్రవారం రోజు రానే వచ్చింది. ఆ పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి
పంచ పల్లవులైన రవి, జువి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరమహాలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ్య మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. ఆ తరువాత అమ్మవారిని షోడోపచార పూజలతో పూజించి భక్ష భోజాలను నివేదించినారు. 9 పోగుల దారాన్ని తోరణాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణలు చేశారు. అలా ప్రదక్షిణలు చేయుచుండగా మొదటి ప్రదక్షిణ చెయ్యగానే కాలి అందియలు గల్లు గల్లున మోగాయి. అలాగే రెండో ప్రదక్షిణ చెయ్యగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు దరదరా మెరిసిపోతూ ఉన్నాయి. అలాగే మూడో ప్రదక్షిణం చెయ్యగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజతర గరద వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకువెళ్ళారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేణోళ్ళ పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు అని పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు వివరించాడు. అలాగే ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని కూడా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తాడనమాట. ఇది ఈ వ్రత కథ. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనకి వరలక్ష్మి పూజ చేయాలంటే అన్నీ ఉండాల్సిన అవసరం లేదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఉంటారు. బాగా ఉన్న వాళ్ళైతే పండితుల్ని పిలిపించుకొని అమ్మవారిని చక్కగా అలంకరించుకొని మంచిగా చేసుకుంటారు. అన్నీ అంటే తాంబూలాలకి చీరలని, గిఫ్ట్లని అలాగా ఇచ్చుకుంటూ ఉంటారు. అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే కొంత జాకెట్ ముక్కలు పెట్టుకోవడం అలా చేసుకుంటారు. ఏమీ లేని వాళ్ళైతే మేము ఎట్లా చేయాలని బాధపడాల్సిన అవసరం లేదు. అసలుకి ఎలా చేసుకోవాలనేది చెప్తాను. మీకు కనుక ఓపుకుంటే అలా చేసుకోండి, లేకపోతే నేను చెప్పే విధంగా అయినా చేసుకోండి. ఏంటంటే అసలుకి ఓపిక లేదు, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, కానీ నేను అమ్మవారి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి, మిస్ అవ్వకూడదు, అందరిలాగా నేను చేసుకోవాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే లేచి శుచిగా శుభ్రంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఏ ఇది లేకుండా పసుపు నీళ్ళు చల్లుకొచ్చుకొని ఒక పక్కన అమ్మవారి సింహాసనం ఎక్కడైతే వేస్తామో అక్కడ కింద పసుపు రాసుకొని, ఆవు పేడ ఉంటే ఆవు పేడతో అలుక్కోవచ్చు, కానీ ఇప్పుడు మనకి ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది. సో కింద పసుపు రాసుకొని ఒక ముగ్గేసుకొని దాని మీద పేపర్ కానీ లేకపోతే ఏదైనా పీట కానీ ఉంటే పీట వేసుకొని దాని మీద ఒక క్లాత్ లేకపోతే ఒక పేపర్ అయితే, పీట అయితే క్లాత్, పేపర్ అయితే అవసరం లేదు, వేసుకున్న తర్వాత అమ్మవారి పటాన్ని పెట్టుకోండి. అమ్మవారిని పటాన్ని పెట్టుకున్న తర్వాత కింద ఒక తమలపాకు వేసుకొని దాని మీద కొంచెం ఒక గుప్పెడు బియ్యం పోసి దాన్ని ఆ ఆకు నిండా పరిచి ఆకు మీద మళ్ళీ ఇంకో ఆకు పెట్టి పసుపు ముద్దతో గౌరమ్మని చేసి ఆ గౌరమ్మని వరమహాలక్ష్మీదేవిగా కొలవండి. అమ్మవారికి వస్త్రం కింద దూదితో చేసేస్తారు కదా, అది వేసి అమ్మవారికి అలా కొలుచుకోండి. అందరికీ షోడోపచార పూజలు తెలియాలని లేదు. చదువుకున్న వాళ్ళు అయితే ఎంతో కొంత తెలుస్తుంది. చదువుకోని వాళ్ళు మేము ఎలా చేయాలి అని చెప్పి అనుకోవచ్చు. అవసరం లేదు. మీకు వచ్చిన పాటలో మంత్రాలు చదువుకొని అమ్మవారికి నిష్టగా పూజ చేసుకోవచ్చు. పసుపు కుంకుమ అక్షింతలు వేసి అది అమ్మవారికి ఏ నైవేద్యాలు ఇష్టమో మీకు తోచినంతలో ఎంతో కొంత నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టుకొని, అమ్మ మా సౌభాగ్యాన్ని చల్లగా కాపాడమ్మా, మా ఇంట్లో తిండికి కానీ బట్టకు కానీ
నీడకు కానీ లోటు లేకుండా చూడు తల్లి, ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాను, వచ్చే సంవత్సరం ఇంకొంచెం మంచిగా చేసుకునేలా చూడు తల్లి అని చెప్పి దండం పెట్టుకోండి. లేదు మాకు కొంచెం తాహత ఉంది అనుకుంటే ఇట్లాగే అమ్మవారి పటాన్ని పెట్టుకొని, విగ్రహం ఉంటే విగ్రహం అయినా పెట్టుకోవచ్చు, విగ్రహం లేకపోతే ఇట్లాగే కొంచెం బియ్యం వేసుకొని దాని మీద కలశాన్ని స్థాపన చేసుకొని దాంట్లో వాటర్ పోసి ₹1 బిళ్ళ, పసుపు కుంకుమ అక్షింతలు వేసి కలశం మీద పసుపు రాసి కడిగి పసుపు రాసి బొట్టు పెట్టిన కొబ్బరికాయని పెట్టుకొని అమ్మవారికి జాకెట్ ముక్క పెట్టి పైన పూలు గాజులు వేసి పూలు పెట్టి అమ్మవారి రూపంగా భావించి దానికి పూజ చేసుకోవచ్చు అనమాట. ఆ కలశంని నీళ్ళని ఏం చేయాలి, అలాగే కొబ్బరికాయని ఏం చేయాలని మీకు డౌట్ రావచ్చు. ఆ నీళ్ళని తీసుకెళ్ళి చెట్టుకు పోసేయచ్చు. అలాగే దాంట్లో కాయిన్స్ వేస్తాం కదా, అవి ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు గుడిలో కానుకేయచ్చు. అలాగే ఆ కొబ్బరికాయ ఉంది కదా అమ్మవారి రూపంగా భావించింది, ఆ కొబ్బరికాయని నీట్గా కడిగేసేసి తర్వాత రోజు మంచిగా దండం పెట్టుకొని ఆ కొబ్బరికాయని కొట్టి ఆ కొబ్బరిని అంతా తీసి ప్రసాదంగా చేసి ఒక నలుగురికి పంచిపెట్టండి, లేకపోతే ఇంట్లో వాళ్ళకైనా పెట్టండి. అదనమాట. ఇంకొక విషయం ఏంటంటే అలా పెట్టిన తర్వాత కలశంని స్థాపన చేస్తాం కదా, కలశ స్థాపన చేసిన తర్వాత పూజ చేసుకుంటాం. మనకి ఉంటే కనుక కలిగితే కనుక అమ్మవారికి ఒక చీర, జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, తాంబూలం అమ్మవారికి పెట్టుకొని అది సాయంత్రం పూట మళ్ళీ ఆ చీరను కట్టుకొని అమ్మవారికి పూజ చేసుకుంటారు కొంతమంది. లేకపోతే అది తర్వాత ఎప్పుడైనా కట్టుకోవడానికి పక్కన పెట్టుకుంటారు. అలాగే వచ్చిన ఒక ముగ్గురు ముత్తైదువుల్ని లేకపోతే ఒక్కళ్ళనైనా సరే పిలుచుకొని తమకు తోచిన దాంట్లో ఒక జాకెట్ ముక్క, పండు, తాంబూలం, పసుపు కుంకుమ, అలాగే నానబెట్టిన శనగలు కూడా ఇస్తారు. నానబెట్టిన శనగలు ఎందుకు ఇస్తారంటే ఆ నానబెట్టిన శనగలు ఒక ప్యాకెట్లో వేసి ఇచ్చారనుకోండి, అవి ఏం చేస్తే మర్చిపోయి పక్కన పడేస్తే మొలకలు వస్తూ ఉంటాయి. అదే శాస్త్రం ఏం చెప్తుందంటే అలాగే ఎలాగైతే మొలకలు వస్తూ ఉంటాయో మీ వంశాభివృద్ధి కూడా అలాగా మంచిగా వృద్ధి చెందుతుందని చెప్పి చెప్తుందని చెప్తారనమాట పండితులు. అదనమాట. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నానండి. అది చేసుకోగలిగితే, లేదు ఇంకొంచెం బాగా చేసుకోగలను అనుకుంటే బిందె మీద బిందె పెట్టుకొని నీళ్ళు బిందె పెట్టుకొని అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారి ఫేస్ అయి తెచ్చుకొని మంచిగా అలంకరించుకొని పంచభక్ష నైవేద్యాలు ఏం చేయగలిగితే ఈ నైవేద్యాలు పెట్టుకొని జాకెట్ ముక్కలు అయితే జాకెట్ ముక్కలు, చీరలు అయితే చీరలు, ఇప్పుడు గిఫ్ట్లు అని చెప్పి గిఫ్ట్లు పంచుకుంటున్నారు, మీకు వీలైతే పంచుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఎవ్వరు వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, మేము చేయలేకపోయాము అంత ఇదిగా అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. ఎంత చెట్టుకి ఎంత గాలి వీచాలో అంత గాలే వీచిద్ది. మనకెంత స్తోమత ఉందో అంతలోనే పూజ చేసుకోవాలి. తల్లి ఏ బిడ్డకైనా తల్లే కదా. ఒక ఇంట్లో తల్లికి 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డల్ని ఇద్దరికిచ్చి పెళ్లి చేసిద్ది. దాంట్లో ఉన్నోళ్ళు ఒకళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఒకళ్ళు ఉన్నా తల్లి మాత్రం ఇద్దరిని సమాధానంగానే చూసిద్ది. ఎటెళ్ళినా కానీ ఎట్లాగున్నా కానీ పరిస్థితి ఎలాగున్నా కానీ, ఎందుకంటే తన కడుపును బిడ్డలు కాబట్టి. అలాగే వరల మహాలక్ష్మి అమ్మవారు కూడా మన తల్లి అందరినీ సమానంగానే చూసిద్ది. చల్లని తల్లి, నువ్వు ఎలా పూజ చేసినా మంచిగా కాచి కాపాడిద్ది అనమాట. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.